భారత్ సమాచార్ న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా సీఎం కప్ ఆట పోటీలు కుబీర్ మండల జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఆవరణలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ, గ్రామ సర్పంచ్, ఆత్మ చైర్మన్, మార్కెట్ చైర్మన్, ప్రధానోపాధ్యాయులుతో కలిసి ఆట పోటీలను ప్రారంభించారు. మనిషి సాధించలేనిది అంటూ ఏమీ లేదు. ఈ ప్రపంచంలో అత్యంత తెలివైన జీవి మానవుడు. మానవుడు సాధించలేనిది అంటూ ఏది లేదు. మనం క్షణాల్లో ఎగిరిపోయే విమానాలు, క్షణాల్లో ఎక్కడో ఏ దేశంలో ఉండే నుంచి మాట్లాడేటువంటి మొబైల్ ఫోన్స్ కనుగొనడం, ఇవన్నీ కూడా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న ఈ దేశము కానీ ప్రపంచం కానీ. దాంతోపాటు నేను చెప్పదలుచుకున్నది, మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి క్రీడాకారులు ఏ పోటీల నుంచి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, ఏ ఈవెంట్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి మనకు ఒక కప్పు తీసుకొస్తే వాళ్ళకు ఒక మంచి బహుమతి మన ఎంపీడీఓ గారి ద్వారా, ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. ఏ టీం అయినా, ఏ టీం తీసుకొచ్చినా వాళ్ళకు 5,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను నేను. ఎన్ని టీములు తీసుకొచ్చినా పర్వాలేదు, 10 టీములు తీసుకొస్తే 50,000. కాబట్టి మీరు గట్టిగా ఆడి మన కుబీర్ మండలం మన పేరు నిలబెట్టాలని డిస్ట్రిక్ట్ లెవెల్లో కోరుతున్నా. ఈ రోజులో ఇక్కడ వచ్చే పిల్లలంతా పేద కుటుంబానికి చెందినవారు కాబట్టి సీఎం దృష్టి ఏంటంటే ఈ పిల్లలు కూడా మండల్ లెవెల్లో రాణించి, డిస్టిక్ లెవెల్లో రాణించి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాణించి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలని ఉద్దేశంతో ప్రారంభించారు. కాబట్టి గత చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. క్రికెట్లో కూడా ఈరోజు ఎందరో పేద పిల్లలు, పేద క్రికెటర్స్ ఉన్నారు, నేషనల్ లెవెల్ రాణిస్తున్నారు, మీరంతా చూస్తున్నారు. అదేవిధంగా వాలీబాల్ అనుకోండి, వ్యక్తిగత స్పోర్ట్స్, రన్నింగ్, జిమ్నాస్టిక్, మనకు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని, ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మా పాఠశాల విద్యార్థులు కానీ, మండల స్థాయిలో యువకులు కానీ ఉపయోగించుకొని ఇది చేస్తారని నేను పాఠశాల తరఫున కోరుతూ, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సీఎం సెకండ్ ఎడిషన్ కప్ని మండల్ లెవెల్ ఆటల పోటీని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి గౌరవ తహసీల్దార్ గారు, గౌరవ సర్పంచ్ గారు, ఆత్మ చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, అలాగే ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు అందరూ పాల్గొని ఈ పోటీలను చక్కటి వాతావరణంలో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి క్రీడాకారులందరూ కూడా మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా ఆటలు గెలుపొంది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో పోటీ